ఓ వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతున్న ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో చోటు చేసుకుంది. కొండకూరు గ్రామంలోని హెచ్పీ పెట్రోల్ బంకులో కరీంనగర్కు చెందిన ఓ వ్యక్తి ఫోన్ దొంగతనం చేశాడు. అదే వ్యక్తి లక్కీ ధాబాలో దొంగతనానికి పాల్పడుతుండగా గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దొంగలను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్లను దొంగతనం చేసుకుంటే 1000 రూపాయలు కూడా 500 కూడా అమ్ముతాడు. దొంగతనం తీసుకొచ్చా సామాన్ ఉన్నది ఆవిడ చెప్తాడు ఇప్పుడు అదే అమ్ముతాడా ఇది పెట్రోల్ బంక్ ఉంది. ఫోన్ ఏమన్నా వాడు నీ ఫోన్ అయినప్పుడు నీ ఫోన్ ఇచ్చేయాలి. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో ఇద్దరు లేడీ కిలాడీలు రెచ్చిపోయారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరి తల్లి కూతుళ్ల నుంచి బ్యాగ్లో ఉన్న నెక్లెస్ ను దొంగలించారు. దొంగలించిన మహిళలు ఆటోలో పారిపోతుండగా వారిని పట్టుకునేందుకు బాధితురాలు సమీప గ్రామంలోని బంధువులకు సమాచారం ఇచ్చింది. దీంతో గొల్లమందల గ్రామస్తులు దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దొంగల దగ్గర నుంచి నెక్లెస్ రికవరీ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి దర్యాప్తు చేస్తున్నామని సబ్ ఇన్స్పెక్టర్ చల్లాకృష్ణ తెలిపారు. మా అమ్మాయి వచ్చింది మన శనివారం నాడు. ఇవాళ చనిపోండ తీసుకెళ్ళండి మా అబ్బాయి. నూజివేడు బస్సు బస్ స్టాండ్కి నూజివేడు బస్సుకి ఎక్కించిండు చనిపోండలో. ఈ దొంగలు ఈ నరసాపురంలో ఎక్కారు ఇద్దరు. అయితే మా అమ్మాయి బ్యాగ్ మీద వాళ్ళ బ్యాగ్ పెట్టారంట. పెట్టి ఇసనపేటలోకి వచ్చి గబా గబా బ్యాగ్ తీసుకొని మా అమ్మాయి ఇంకా వారా చూసి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారంట. మా అమ్మాయికి డౌట్ వచ్చింది, నా బ్యాగులో బంగారం ఉంది, వీళ్ళు ఏంటి ఎట్లా వెళ్ళిపోతున్నారని చెప్పి చెక్ చేసుకుంది. బ్యాగులు ఒక నక్లీస్ బాక్స్లో నక్లీస్ తీసి కాజేసుకొని వెళ్ళిపోయారు. మా అమ్మాయికి డౌట్ వచ్చి కిందకి దిగి నా నక్లీస్ బంగారం పోయిందో ఏడ్చుకుంటా వెళ్ళి పిలిస్తే వాళ్ళు ఎమ్మట ఏరే ఆటో ఎక్కారు. ఈ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఏమైందమ్మా ఏం పోయిందో అది అని అడిగితే ఇట్లా నా నక్లీస్ ఎత్తుపోయారని మా అమ్మాయి అడ్డం పడిపోయి ఏడితే వాళ్ళు అందరూ కలిసి ఆటో ఎక్కినానికి ఫోన్ చేసి వాళ్ళు కలిసి మాట్లాడుకొని మేము నర్సనపల్లి నుంచి మా అబ్బాయి మా అమ్మ మేమందరం వచ్చాం. మేము గొల్లమందరికి వెళ్ళినాం. మేము వెళ్ళాక వాళ్ళు గొల్లమందల్లో జనం అందరూ ఆఫ్ చేశారు. ఆ గొల్లమందల్లో మా నక్లీస్ పోయింది ఇచ్చారు. అక్కడి నుంచి గొల్లమందల పోలీస్ స్టేషన్కి పంపించారు. ఆ పోలీస్ స్టేషన్ కానీ ఈ పోలీస్ స్టేషన్కి వచ్చినాం ఈ దొంగల తీసుకొని.